సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నటరాజ్ జ్యువెలరీ మార్ట్. బాపట్ల ప్రజలకు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుభవార్త తెలిపారు. 98 కోట్ల రూపాయల స్వదేశీ దర్శన్ 2.2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం బాపట్లలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి మంజూరు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. తీర ప్రాంతాల అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమాత్రం ఆర్థిక భారం పడకుండా ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని వివరించారు. ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు 600 కోట్ల రూపాయలతోటి. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్లు చూస్తే 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనికి ఈ ప్రాజెక్టుకి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అమ్రాపాలి గారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. దీనివల్ల అక్కడ వేలాది మంది ప్రజలు సూర్యలంక బీచ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్, పార్కింగ్ కానీ, ఒక షాప్స్ కానీ, లేకపోతే మొబిలిటీ కానీ, కాటేజెస్ కానీ ఇవన్నీ ఉండి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారులకి అందరికీ కూడా దీనివల్ల మంచి జరగబోతూ ఉంది. కాబట్టి ఈ అద్భుతమైన ప్రాజెక్టుని శాంక్షన్ చేసినటువంటి మంత్రి గారు గజేంద్ర షెకావత్ గారికి, అదేవిధంగా శ్రీ నరేంద్ర మోదీజీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మా స్టాఫ్కి అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆ ప్రాంతం ఎంపీ అయినటువంటి శ్రీ కృష్ణప్రసాద్ గారు కూడా దీని గురించి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ జి గోపిని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని సాయిబాబా గుడిలో ₹1,50,000 విలువ కలిగిన వెండి వస్తువులు ఇంకా 20 కిలోల రాగి వైర్లను దొంగిలించినటువంటి పప్పుల ప్రభుకుమార్ అనే యువకుడిని అరెస్ట్ చేసి చోరీకి గురైన వాటిని స్వాధీనపరుచుకున్నారు. గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ధీరజ్ నీలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్రీదేవి నగర్లోని సాయిబాబా మందిరంలో ప్రభుకుమార్ చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వెండి శటగోపం, వెండి కిరీటం, వెండి పాదుకలు, వెండి పళ్ళాలు, మొత్తం 1,400 గ్రాముల రూపాయలు పైగా విలువ కలిగిన వెండిని చోరీకి గురైన దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు వివరించారు. శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలుపై విభిన్న అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వారు వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. టోల్ ఫీజు వసూలుకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ విధానాన్ని ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద అమర్చుతారన్నారు. శాటిలైట్ విధానంతో పాటు ఫాస్టాగ్ను కలిపి సేవలు అందిస్తారు. ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వాహనాలు టోల్ ఫీజు వసూలు చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ నోటీసులు జారీ చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి హన్మకొండలో కమ్యూనిటీ మీడియేటర్లకు 3 రోజుల శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమాలను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రారంభించారు. సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చేటువంటి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించి శాంతియుతమైన సమాజాన్ని కమ్యూనిటీ పెద్దలు నెలకొల్పడానికి నడుం బిగించాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవా సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారికి శిక్షణా కార్యక్రమాన్ని అమలుపరుస్తారు 3 రోజుల పాటు. బాపట్ల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సుందరవల్లి రాజలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామివారికి నూతన రథం నిర్మాణం చేపట్టారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు రథ నిర్మాణ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. వినోద భారతి